హలో హాయ్ అండి, వెల్కమ్ టు సప్న ఆఫీషియల్. ఈరోజు అయితే మేము యాదగిరి గుట్టకి గిరి ప్రదక్షిణానికి అయితే పోతున్నాము. అందుకనే చీకటి ఉండగానే లేచిన 3 గంటలకు అట్లా లేచిన 4 గంటల వరకు అయితే పని తీరింది. మేమైతే ఇంటికాంచి 4 గంటలకు అయితే పోయినాము. ఆడ వేసరికి అయితే 5:30 అయ్యింది. 5:30కి స్టార్ట్ గిరి ప్రదక్షిణానికి. పాదాల కాడికి పోయి స్వామివారి పాదాల కాడ కొబ్బరికాయ కొట్టి ఆ స్వామికి మొక్కుకొని గుట్ట చుట్టూ అయితే తిరిగి గిరి ప్రదక్షిణ అయితే చేస్తారు. చాలా చాలా స్వామివారి దర్శనానికైతే ఏమి ప్రశాంతంగా అయితే చాలా బాగుంటుంది. మేమైతే గుట్ట చుట్టూ అయితే తిరగనీకి అయితే బయలుదేరినాము. చాలా మంది వస్తారు. ఒకరోజు మొత్తం గిరి ప్రదక్షిణం అయితే చేస్తారు. కొంతమంది లేటుగా వస్తారు, వాళ్ళు కూడా సాయంత్రం వరకు అట్లా గుట్ట చుట్టూ తిరుగుతారు. అయిపోయింది గిరి ప్రదక్షిణం అయితే ఫోటో దిగుదామని ఇక్కడికైతే పార్క్ ఉంటుంది. పార్క్ అయితే పైన అయితే వస్తారు. మేమైతే ఇప్పుడు పైన దర్శనానికి అయితే పోతున్నాము. చాలా మంది అయితే వస్తుంది. కూడా ఫ్రీ దర్శనం వాళ్ళకైనా ఎక్కడైనా సరే గిరి ప్రదక్షిణ రోజు అందరికీ ఫ్రీ దర్శనం అయితే ఉంటుంది. అందుకనే గుట్ట చుట్టూ గిరి ప్రదక్షిణ చేసినాక ఫ్రీ దర్శనానికి అయితే పోయి స్వామివారి దర్శనం చేసుకొని అయితే వస్తారు. మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా నెలకి స్వాతి నక్షత్రం ఉంటుంది. ఆ రోజు ఖచ్చితంగా గిరి ప్రదక్షిణం చేసి పోవచ్చు. చాలా బాగుంటుంది ఇక్కడ పైన. భక్తుల నమ్మకం.